హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 24వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో దాంట్లో భాగంగా చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా వ్యక్తి రాబోతున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకసారి చూద్దాము. సో అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. సో మనకి ఇటీవల ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరిని నామినేట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూస్తే విజయ్ బాంగా, అజయ్ బాంగా, క్రిస్టినా జార్జివియా, సో మనకి డేవిడ్ మాల్పాస్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనము అజయ్ బాంగా అనే వ్యక్తిని నామినేట్ చేయడం జరిగిందండి. సో మనకి ప్రజెంట్ ఎవరైతే మనకి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా డేవిడ్ మాల్పాస్ అనే వ్యక్తి ఉన్నాడండి. ఇతను అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. యాక్చువల్గా ఇతనికి ఇంకా ఒక 2 years టర్మ్ ఉందండి. ఇంకా ఇతనికి 2 సంవత్సరాలు ఉంది టర్మ్. కానీ అతను ఏం చెప్పాడు అంటే ఒక 1 year ముందే మేము రిటైర్మెంట్ ప్రకటిస్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అతను నెక్స్ట్ ఇయర్ ఇతను రిటైర్మెంట్ అయిపోతున్నాడు. డేవిడ్ మాల్పాస్ పదవి నుంచి తొలగిపోతా ఉన్నాడు. సో అతని ప్లేస్లోకి ఎవరిని నామినేట్ చేశారు జో బైడెన్ గారు అంటే అజయ్ బాంగా అనే వ్యక్తిని నామినేట్ చేయడం జరిగిందండి. సో ఈ అజయ్ బాంగా ఎవరు అని చెప్పేసి అంటే అంతకుముందు మనకి ఏదైతే మనము ఏటీఎం కార్డ్స్ ఉపయోగించేసినటువంటి కార్డ్స్ ఏవైతే ఉంటాయో, సో లైక్ మనకి మాస్టర్ కార్డ్ అని చెప్పేసి అంటామండి. సో దానికి సీఈఓగా చేస్తున్నారు. అదేవిధంగా మన భారత ప్రభుత్వం నుంచి ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా తీసుకోవడం జరిగిందండి. సో ఇతని గురించి మనం చూసినట్లయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇతను మనం చూస్తే ఇతనికి పద్మశ్రీ అవార్డు 2016లో మన భారత ప్రభుత్వం బహుకరించింది అని చెప్పి చెప్తున్నాం. సో ఈ పోస్ట్కి కానీ ఇతనికి కానీ ఎన్నికైతే ఫస్ట్ మనకి సిక్ అమెరికన్గా కూడా చరిత్ర సృష్టిస్తారు అని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఏదైతే బ్యాంకుకు సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారో వీళ్ళ ఆమోదం తెలిపితే ఇతని నియామకం పూర్తయినట్లే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇతను ఒక తొలి భారత్ అమెరికన్గా, తొలి సిక్ అమెరికన్గా రికార్డు సృష్టిస్తారు. ఏదైతే మనకి వరల్డ్ బ్యాంకుకు సంబంధించి హెడ్ అయితే మాత్రము ఇతను తొలి భారత్ అమెరికన్, సో భారత్ అమెరికన్గా కూడా చరిత్ర సృష్టిస్తారు అని చెప్పి చెప్తున్నారండి. ప్రజెంట్ ఆయన దీనికి సంబంధించి ఏదైతే మనకి జనరల్ అట్లాంటిక్ అని చెప్పేసి ఒక సంస్థ ఒకటి ఉంటుందండి, జనరల్ అట్లాంటిక్. సో ఇది వచ్చేసరికి ఒక ఫినాన్షియల్ సంస్థ అండి. సో మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సంస్థ జనరల్ అట్లాంటిక్ అనేది అమెరికా కంట్రీకి సంబంధించింది. ఇది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుందండి. లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి, హెల్త్లో కానివ్వండి, లైఫ్ సైన్స్లో కానివ్వండి, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క సంస్థ. దీనికి ప్రజెంట్ ఇతను వైస్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇతను గతంలో మాస్టర్ కార్డ్స్కి సీఈఓగా కూడా చేస్తున్నారండి. సో ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని 2016లో ప్రకటించడం జరిగింది. సో అంటే మనకు అజయ్ బాంగా గురించి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇతను వరల్డ్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా రాబోతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఇతని గురించి కూడా కొంత స్టాటిక్ వెర్షన్ కూడా మీరు తెలుసుకోవాలండి. సో స్టాటిక్ ప్లస్ కరెంట్ 2 కలిపిన. ఎందుకు అంటే ప్రజెంట్ అయిన జనరల్ అట్లాంటిక్ ఈ కంపెనీకి వైస్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసరికి పద్మశ్రీ అవార్డు 2016లో తీసుకున్నారు. సో ఇలా కూడా మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తెలుసుంటే మనం ఎగ్జామ్లో పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ మనకి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా డేవిడ్ మాల్పాస్ అనే వ్యక్తి ఉన్నారు. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసరికి వాషింగ్టన్ డీసీ అమెరికాలో ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి అంటారండి. వాటినే కమల పిల్లలు అని చెప్పేసి తెలుగులో అంటారు. బాగా గుర్తుంచుకోవాలి. సో ఇన్ జనరల్గా కూడా మనకి ఐఎంఎఫ్లో మెంబర్షిప్ ఉంటేనే వరల్డ్ బ్యాంక్లో మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. బాగా గుర్తుంచుకోవాలి. సో అన్నింటికి రిలేషన్ ఉందన్నమాట. సో ఇదండి దీనికి సంబంధించి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నాబార్డ్ అనే వాళ్ళు ఒక నివేదిక అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే నాబార్డ్ అంటే సో మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము. వీళ్ళు 2020-21కి సంబంధించి ఈ యొక్క పశువర్ధకు సంబంధించి ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్లయితే సో అకార్డింగ్ టు ద రీసెంట్ రిపోర్ట్ రిలీజ్డ్ బై నాబార్డ్, ద స్టేట్స్ ranked top 3 in the egg production in the country 2021. సో నాబార్డు విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020-21 దేశంలో గుడ్ల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో మనకి ఎగ్ ప్రొడక్షన్లో టాప్ 3 స్టేట్స్ ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. అకార్డింగ్ టు ద నాబార్డు రిపోర్ట్ ప్రకారము సో 2020-21కి సంబంధించిన డేటా ప్రకారం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అని చెప్పేసి ఉన్నాయండి. దిస్ ఈజ్ ద కరెక్ట్. సో మనకి గుడ్ల ఉత్పత్తిలో భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా నెక్స్ట్ తమిళనాడు, ఆ తర్వాత మనకి తెలంగాణ 3వ ప్లేస్లో ఉంది గుడ్ల ఉత్పత్తిలో. సో అదేవిధంగా ఈ నాబార్డు వాళ్ళే కొంత రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందండి. సో మనకి మీట్ అంటే మాంసం ఉత్పత్తిలో ఎంత, సో అదేవిధంగా మనకి పాల ఉత్పత్తిలో ఎంత, ఏ రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి కూడా డేటా కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో మనకి 1950-51లో 17% ఉన్నటువంటి ఈ యొక్క ఉత్పత్తి మనకి 2020-21 నాటికి దానికి డబుల్ అయింది, అంటే అప్రాక్సిమేట్గా 30% పెరిగింది. సో దీంట్లో గణనీయమైన వృద్ధి జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం మాంసం ఉత్పత్తిలో 4వ ప్లేస్లో అని చెప్పేసి, మిల్క్ ఉత్పత్తిలో 5వ స్థానం, ఇలా డిఫరెంట్గా అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకి దేశంలో పశువర్ధక రంగం ఉత్పత్తిపై నాబార్డు నివేదిక అని చెప్పేసి మాంసం ఉత్పత్తిలో 4వ స్థానం అని చెప్పేసి, పాల ఉత్పత్తిలో 5వ స్థానం అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి 1950-51లో 17.9%గా ఉంటే 2020-21 నాటికి 30.13% అనేది ఉంది ప్రజెంట్ మనకు పశు సంవర్ధక వాటా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. సో ఇవంతా ప్రైమరీ సెక్టర్ కిందకు వస్తాయండి. సో డిఫరెంట్ కేటగిరీలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఏదైతే మనకి పోటీ పరీక్షల అభ్యర్థులు ఖచ్చితంగా నాబార్డుకు సంబంధించి కానివ్వండి, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానివ్వండి, ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకొని వెళ్ళాలండి. ఎస్పెషల్లీ నీతి ఆయోగ్స్ కానివ్వండి, సో నాబార్డ్ రిపోర్ట్ కూడా అండి వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ అని చెప్పేసి కొన్ని ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. సో ఆ రిపోర్ట్లు మనం ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. సో దానికి సంబంధించింది ఈ యొక్క నాబార్డ్ అండి. సో నాబార్డ్కి సంబంధించింది సో ఎంత పెరిగి ఉండొచ్చు. సో దీనికి సంబంధించి గుడ్ల ఉత్పత్తిలో అయితేనేమో మనము ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందండి. సో ఇక్కడ మనం మాంసం మీట్ ఉత్పత్తులు అయితేనేమో ఆంధ్రప్రదేశ్ అనేది 4వ స్థానంలో ఉంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పాల ఉత్పత్తిలో అయితే మాత్రం 5వ స్థానంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే మాంసం ఉత్పత్తిలో టాప్ 3 స్టేట్స్ అండి. సో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్, 4th అనేది ఆంధ్రప్రదేశ్గా ఉంది, 5th తెలంగాణ ఉంది మాంసం ఉత్పత్తిలో. అదే పాల ఉత్పత్తిలో ఫస్ట్ అయితే మాత్రం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అనేది 5వ స్థానంలో ఉంది. సో ఖచ్చితంగా ఇవి టాప్ 4 తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే రేపు రాబోయే ఎగ్జామ్స్లో మాంసం ఉత్పత్తిలో దేశంలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను గుర్తించండి అంటాడండి, లేకపోతే 4 స్థానాలను గుర్తించండి అంటాడండి. సో అందువల్ల మనం ఖచ్చితంగా ఈ 4 స్థానాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. సో ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ మాంసోత్పత్తిలో 4వ స్థానము. సో అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్లో 5వ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. జనరల్గా మనం మిల్క్ ప్రొడక్షన్ అనగానే ఫస్ట్ మన భారతదేశమే మిల్క్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. మిల్క్ ప్రొడక్షన్లో ఎక్కువగా ఏ దేశం మొదటి వరుసలో ఉంది అంటే దట్ ఈస్ భారతదేశం గుర్తుంచుకోవాలి, ఇండియా. సో దీనికి సంబంధించి ఎగ్ ప్రొడక్షన్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, నెక్స్ట్ తమిళనాడు ఉంది, నెక్స్ట్ తెలంగాణ ఉంది. బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో ఎంత పర్సంటేజ్ పెరిగిందని కూడా అడుగుతాడు, ఇది బాగా గుర్తుంచుకోవాలండి. సో 1950-51లో పశు సంవర్ధక సంబంధించి 17.95%గా ఉంటే ఇప్పుడు దాని యొక్క ప్రొడక్షన్ అనేది అంటే బాగా మంచి గ్రోత్ రేట్ని కనబరిచిందండి. సో 30.13%గా పెరుగుదల జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అకార్డింగ్ టు ద నాబార్డ్ బాగా గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసరికి నాబార్డ్ అనేది హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో భారతదేశంలో రీజనల్ రూరల్ బ్యాంక్స్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే నాబార్డ్ అండి, బాగా గుర్తుంచుకోవాలి. నాబార్డ్ వాళ్ళే మనము రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఫండ్ ఉంటుందండి. ఆ ఫండ్ మొబైలైజ్ చేసేది ఎవరు అంటే నాబార్డ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి రీసెంట్గా నాబార్డ్ చైర్మన్ కూడా మారడం జరిగిందండి. సో అందరూ మీకు తెలిసిందే, మనము షాజీ అనే వ్యక్తి రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో వేర్ డిడ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ యాన్యువల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ ఆన్ ద జియో ఎకానమీస్ ఏషియా ఎకనామిక్స్ డైలాగ్ బిగిన్ ఆన్ 23rd February 2023. సో జియో ఎకనామిక్స్ ఆసియా ఎకనామిక్ డైలాగ్పై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్ 2023 సో February 23rd ఎక్కడ ప్రారంభమైంది అని చెప్పేసి అడుగుతున్నారండి. సో మీ ఇక్కడ జియో ఎకనామిక్స్ ఆసియా ఎకనామిక్స్ డైలాగ్, సో ఇక్కడ కీవర్డ్స్గా ఉన్నాయండి. సో మనకి February 23, 2023 ఎక్కడ జరిగింది? సో మనకి పూణేనా, కోల్కతానా, చెన్నయ్య, బతిందా అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దట్ ఈస్ మనము పూణే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి మనం చూస్తే అసలు యొక్క ఈవెంట్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి ఒకసారి చూద్దామండి. సో మనం ఏదైతే G20కి సంబంధించినటువంటి మనము రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క ఎజెండాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి దీంట్లో డిస్కస్ చేసుకుంటారు. సో ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించాలని చెప్పేసి ఎస్పెషల్లీ ఆసియా ఖండంలో ఈ యొక్క సమస్యలను తొలగించాలి అని చెప్పేసి దీంట్లో పాల్గొనడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఒక థీమ్ కూడా ఉంది, అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బాగా గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క డైలాగ్ ప్రధాన థీమ్ ఆసియా మరియు ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్ అనేది దీని థీమ్గా ఉందండి.
సో మనకి ఆసియా మరియు ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్ అనేది దీని థీమ్గా ఉంది. వివిధ దేశాల నుంచి మొత్తం 44 మంది పైగా వక్తలు ఇందులో పాల్గొన్నారని చెప్పేసి, ఇది వచ్చేసరికి డైలాగ్ గ్లోబల్ గ్రోత్ ప్రాస్పెక్ట్ వంటి థీములను కూడా చర్చిస్తుంది అనేది చెప్పాం కదండి. ఏదైతే మనకి దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, సో ప్రపంచం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దేశాలు మొత్తం కలిసికట్టుగా ఏ విధంగా ఉండాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చిందండి, దీన్ని ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి అని చెప్పేసి, అదేవిధంగా టెర్రరిజానికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇదే విధంగా పర్యావరణానికి సంబంధించి COP27 సదస్సులు ఎలాంటివి జరుగుతూ ఉన్నాయి, వీటి గురించి ఉమ్మడి లక్ష్యాలను సాధించాలి, అందరూ ఒకే మాట మీద నుండి ఈ యొక్క భూతాపాన్ని తగ్గించాలి, ఇలాంటివన్నీ ఈ యొక్క సమిట్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి కూడా మన G20 ఎజెండా గురించి కానివ్వండి, అదేవిధంగా మెటావర్స్ మీ అందరికీ తెలిసిందేనండి. సో రాబోయే రోజుల్లో మొత్తం మెటావర్స్ టెక్నాలజీ రాబోతుంది అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. దీని గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇవన్నీ ఈ యొక్క ఏ మీటింగ్లో జరిగినాయి అని చెప్పేసి చెప్పుకుంటే, మనము పూణేలో జరిగిందండి. ఇది ఏదైతే మనకి జియో ఎకనామిక్స్ ఆసియా ఎకనామిక్ డైలాగ్ అనే ఒక సదస్సు. సో దీనికి ఎవరు మనకి విదేశీ వ్యవహార శాఖ మంత్రి మనకి జైశంకర్ గారు రిప్రజెంట్ చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో ఇతను వచ్చేసరికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు. సో ఇతను గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకి ఎన్నికైన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇతను ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కృత్రిమ వజ్రాల తయారీకి, సో మనకి రీసెంట్గా ఈరోజు వార్తల్లో రావడం జరిగిందండి. మనకి ఆర్టిఫిషియల్ వజ్రాల్ని సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వము ఒక ఐఐటీలో ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి. సో అది ఏ ఐటీలో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సెడ్ దట్ ఆర్టిఫిషియల్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ విల్ బి సెటప్ ఇన్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద ఐఐటీస్. సో మనకి కృత్రిమ వజ్రాల తయారీ కేంద్రాన్ని ఈ క్రింది ఏ ఐఐటీలో ఏర్పాటు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది అన్నారండి. సో మనకి ఐఐటి ముంబై, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బెంగళూరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం చూస్తే మనము ఐఐటి మద్రాస్ అండి. సో మనకి ఐఐటి మద్రాస్లో దీన్ని పెట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏవైతే మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ వజ్రాలు ఉంటాయో, ఈ వజ్రాలని ఎగుమతి చేయడం కోసం కానివ్వండి, సో మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం కానివ్వండి, వీటిని మేము తయారు చేస్తాము అని చెప్పి చెప్తున్నారండి. సో ఆభరణాలని అలంకారం మాత్రమే కాకుండా, అంటే అలంకారం మాత్రమే కాకుండా, సో ఏవైతే 5G టెక్నాలజీలో ఉపయోగిస్తామని చెప్పేసి కానివ్వండి, మైక్రో ప్రాసెసర్ చిప్స్, కంప్యూటర్ చిప్స్, ఇలాంటి చిన్న చిన్న చిప్స్లో కూడా ఇలాంటి చిన్న చిన్న ఆర్టిఫిషియల్ వజ్రాలు ఉపయోగిస్తామని చెప్పేసి కూడా ఐఐటి మద్రాస్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో కృత్రిమ వజ్రాలు, ఆర్టిఫిషియల్ డైమండ్స్ను ఏ యూనివర్సిటీ వాళ్ళు సహకారంతో దీన్ని తయారు చేయబోతున్నారు వీటిని అని చెప్పేసి అడగచ్చు. ఐఐటి మద్రాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. సో దీని గురించి మన బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే దీనికి సంబంధించి ఈ యొక్క కృత్రిమ వజ్రాల తయారీకి ఐఐటి మద్రాసులో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫిబ్రవరి 23, 2023 ప్రకటించిందండి. దీనికోసము రాబోయే 5 ఏళ్లలో సో 242.96 కోట్లు కేటాయించారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఫిగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి 242.96 కోట్లు కేటాయించారండి ఒక 5 ఇయర్స్కి గాను, గుర్తుంచుకోవాలి. సో దీని ద్వారా ఎగుమతులు పెంచడమే కాకుండా ఉపాధిని కల్పించనున్నారు అని చెప్పేసి తెలిపారండి, బాగా గుర్తుంచుకోవాలి. అచ్చం వజ్రలాగానే అండి, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రోబోస్ ఉన్నాయండి. సో అచ్చం మనిషిని పోలినటువంటి రోబోస్ ఎలా రాబోతున్నాయో, సేమ్ ఒరిజినల్ డైమండ్స్ కూడా ఆర్టిఫిషియల్గా మనము సృష్టించి తీసుకురాబోతున్నాం మార్కెట్లోకి. సో మెయిన్ దీని థీమ్ ఏంటంటే ఎగుమతులను ప్రోత్సహించడం, ఉపాధిని కల్పించడం, వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలాంటివి కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నాయండి మనల్ని. సో ఇలాంటివి ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వీటిని అధిగమించడం కోసమే మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ తీసుకురావడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికోసం ఎంత అమౌంట్ కేటాయించారంటే 5 సంవత్సరాలకు గాను 242.96 కోట్లు కేటాయించారు. ఐఐటి వాళ్ళు వీటిని భాగస్వామ్యంతో తయారు చేస్తున్నారంటే ఐఐటి మద్రాస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా వీటికి సంబంధించి సో మనం ఎంత డిస్కస్ చేసుకున్నట్లుగా ఏదైతే మనకి 5G నెట్వర్క్ సంబంధించి కానివ్వండి, ఉపగ్రహాల తయారీలో కానివ్వండి, కంప్యూటర్ చిప్స్ బేస్లో కానివ్వండి, కృత్రిమ వజ్రాలను అంటే ఆర్టిఫిషియల్ వజ్రాలను ఉపయోగిస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి, బాగా గుర్తుంచుకోవాలి ఇవి కూడా. సో అదేవిధంగా వీటిని తయారు చేయడానికి కెమికల్ వేపర్ డిపోజిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కెమికల్ వేపర్ డిపోజిషన్. సో వీటి టెక్నాలజీతో ఈ యొక్క కృత్రిమ వజ్రాలను తయారు చేస్తాము అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. కెమికల్ వేపర్ డిపోజిషన్
సో ఈ యొక్క టెక్నాలజీస్తో వీటిని తయారు చేస్తారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్గా మనము ఇంత కాన్సెప్ట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎందుకంటే అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో లాస్ట్ టైం కూడా మనకి పింక్ డైమండ్ అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. అది ఎన్నోవది అని చెప్పేసి అడగడం జరిగిందండి, 5వదా ఇలా అడగడం జరిగింది. సో ఇలా మనం కూడా రేపు ఎగ్జామ్లో ఎంత అమౌంట్ కేటాయించారని చెప్పేసి, సో మెయిన్ ఉద్దేశం ఏంది, ఎగుమతులను ప్రోత్సహించడం, ఉపాధిని కల్పించడం అని, ఏ మెడ్రాస్ వాళ్ళు అని చెప్పేసి ఎప్పుడు ప్రకటించారని చెప్పేసి ఇలా అడగడం ఉంటుందండి. ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఏదైతే ప్రపంచ స్థాయిలో సో ఏదైతే మనకి కృత్రిమ వజ్రాల యొక్క డిమాండ్ అనేది బాగా ఎక్కువగా ఉందని చెప్పి చెప్తున్నారండి. సో మన భారతదేశంలో కూడా 2025 నాటికి $5 బిలియన్, సో మనకి $5 బిలియన్ ఒక మార్కెట్ వ్యవస్థను సృష్టించాలని, 2035 నాటికి దీన్ని $15 బిలియన్ మార్కెట్ వ్యవస్థగా తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందండి. సో ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. 2025 కల్లా ఎంత వృద్ధి సాధించాలని చెప్పేసి అంత వ్యాపారాన్ని చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. $5 బిలియన్ అండి. సో 2035 నాటికి $15 బిలియన్ దీన్ని వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే In February 2023, Namami Gange Executive Committee approved the how many projects worth over the 1200 crores for the pollution అబాంట్మెంట్ ఇన్ ద గంగా బేసిన్ అండ్ ద ఘాట్ డెవలప్మెంట్ అని చెప్పేసి అడగడం జరిగిందని. సో ఇది మనం చూస్తే ఫిబ్రవరి 2023లో నమామి గంగే ఎగ్జిక్యూటివ్ కమిటీ గంగా బేసిన్ మరియు ఘాట్ అభివృద్ధి కోసం 1200 కోట్లకు పైగా విలువైన ఎన్ని ప్రాజెక్టులను ఆమోదించింది అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో మొత్తం ఎన్ని ప్రాజెక్టులు ఆమోదించారు అంటే ఫిబ్రవరి 2023లో మొత్తం 9 ప్రాజెక్టులు ఆమోదించారండి. సో ఈ యొక్క 9 ప్రాజెక్టులు ఏంటో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీని బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఏదైతే మనకి నమామి గంగే దీనికి సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి జి అశోక్ కుమార్ దీనికి అధ్యక్షత వహించారు అని చెప్పేసి. సో వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మధ్యప్రదేశ్లో మరుగునీటి శుద్ధి కోసం ఈ ప్రాజెక్టును ఆమోదించారండి. సో అదేవిధంగా అటల్ ఘాట్ కానివ్వండి, సరన్ కానివ్వండి, బీహార్ అభివృద్ధికి ఒక్కొక్క ప్రాజెక్టుకి 10 కోట్ల వ్యయంతో ఆమోదించబడిందని చెప్పేసి, ఉత్తరప్రదేశ్లో 422 కోట్ల విలువైన 3 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో జనరల్గా ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది నమామి గంగే ఎగ్జిక్యూటివ్ కమిటీ గంగా బేసిన్ మరియు ఘాట్ అభివృద్ధి కోసము 1200 కోట్లకు పైగా విలువైన ఎన్ని ప్రాజెక్టులకు ఆమోదించింది ఎప్పుడండి? ఫిబ్రవరి 2023. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కీ పాయింట్ ఇదండి. ఫిబ్రవరి 2023న ఎన్ని ప్రాజెక్టులు? 9 ప్రాజెక్టులు. ఈ 9 ప్రాజెక్టులో భాగంగా ఏవేంటో మనం ఒక ఓవర్లుక్ వేసుకోవాలండి. ఇక్కడ మనం చూస్తే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో మరుగునీటి శుద్ధి కోసం ఈ ప్రాజెక్టులను ఆమోదించింది. సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 రాష్ట్రాలు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క అటల్ ఘాట్ కానివ్వండి, సరన్ కానివ్వండి, బీహార్ దీనికి సంబంధించి అభివృద్ధికి ఒక్కొక్క ప్రాజెక్టుకి 10 కోట్ల వ్యయంతో ఆమోదించబడింది అని చెప్పేసి. సో ఉత్తరప్రదేశ్లో 3 ప్రాజెక్టులకు మనకు మొత్తం 420 కేటాయించారని చెప్పేసి ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా నమామి గంగే క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారంటే జి అశోక్ కుమార్ ఉన్నారు. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క గంగా నది పరివాహక ప్రాంతం ఉంటుందో మనకి లాస్ట్ బడ్జెట్లో కూడా చెప్పడం జరిగిందండి. సో మనకి దాంట్లో కూడా ఈ యొక్క గంగా నది పరివాహక ప్రాంతంలో 5 కిలోమీటర్ సరౌండింగ్లో అండి, అంటే 5 కిలోమీటర్ సరౌండింగ్లో న్యాచురల్ ఫార్మింగ్ని, అంటే మనకి ఈ యొక్క పెస్టిసైడ్లు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, ఇలాంటివి వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అండి, అంటే వాటిని మనము చాలా కార్బన్ డైఆక్సైడ్ తక్కువ లెవెల్లో, అంటే మనకి న్యాచురాలిటీ దగ్గరగా ఉండే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రోత్సహించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పైలట్ బేసెస్ కింద అక్కడ ప్రారంభించడం జరిగిందండి. సో అక్కడ కానీ సక్సెస్ అయితే సో దేశం మొత్తం విస్తరిస్తాము అని చెప్పేసి 2022 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. 5 కిలోమీటర్స్ 5 km ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గంగా రివర్ సో మనకి రీసెంట్గా 2023 ఫిబ్రవరిన మొత్తం 9 ప్రాజెక్టులకు మొత్తం 1200 కోట్ల విలువైన పనులను శాంక్షన్ చేశారు. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ సో మనకి ఆన్ 21st February 2023 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ద కంట్రీ టు పబ్లిష్ జడ్జిమెంట్స్ ఇన్ ద రీజనల్ లాంగ్వేజ్. సో ఏదైతే మనకి ఫిబ్రవరి 21, 2023న క్రింది వాటిలో ప్రాంతీయ భాషల్లో తీర్పులను ప్రచురించిన దేశంలోనే మొట్టమొదటి హైకోర్టు ఏంటి అని అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఇలాంటివి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలండి. సో మనకి ప్రాంతీయ భాషల్లో ఫస్ట్ టైం తీర్పులను ప్రచురించినటువంటి హైకోర్టు ఏ హైకోర్టు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిందే, ఏదైతే మనకి ఎల్వి రమణ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా రీజనల్ లాంగ్వేజెస్లోనే ఈ యొక్క తీర్పులు ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం భాగంగా మనకి ఇప్పుడున్నటువంటి డివై చంద్రచూడ్ గారు కూడా దానికి బాగా కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మనకి
కేరళ హైకోర్టు అండి. మనకి కేరళ హైకోర్టు అనేది రీసెంట్గా ప్రాంతీయ భాషల్లో తీర్పులు ప్రచురించడం జరుగుతుందండి. సో అంతకుముందు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఎక్కువగా ఉండేది. సో ఇంగ్లీష్ అండ్ హిందీ ఉండేవి. ఇప్పుడు ఆ డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఈ యొక్క ప్రచురణ జరగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కూడా దీన్ని పాటిస్తారు అని చెప్పేసి ఫిబ్రవరి 21. సో మనకు తెలిసిందే. సో తొలి హైకోర్టుగా ఈ కేరళ హైకోర్టు మరోసారి గుర్తింపు రావడం జరిగిందండి. సో మనకి ఈ యొక్క తీర్పును మలయాళం తీర్పులతో పాటు ఆంగ్ల వెర్షన్ను ఆ దిగువ కోర్టులో కూడా అప్లోడ్ చేయబడ్డాయని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఇంగ్లీష్ వెర్షన్తో పాటుగా మనకి మలయాళంలో కూడా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ కేరళ హైకోర్టు అనేది డెసిషన్ తీసుకోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి మోడీ గారి గురించి ఒక బుక్ రచించడం జరిగిందండి. సో ద మోడీ షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్డర్ ఇన్ ద ఫ్లాగ్స్ ఇన్ ఢిల్లీ ఆన్ 2022 ఫిబ్రవరి 2023. సో మనకి ఫిబ్రవరి 22, 2023 ఢిల్లీలోని మోడీ షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్డర్ ఇన్ X+ పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో మనకి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. సో మనకి మీ అందరికీ తెలిసిందే జయప్రకాష్ నడ్డా అంటామండి. సో ఇతను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను ఈ యొక్క బుక్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఈ బుక్లో భాగంగా ముందు మాట అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఫస్ట్ కవర్ పేజ్ చూడగానే. సో దానికి ఎస్ జయశంకర్ గారు ముందు మాటని ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఎవరు దీన్ని రిలీజ్ చేశారని అడిగితే జయప్రకాష్ నడ్డా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఈయన మనకి బీజేపీకి ప్రెసిడెంట్గా సెకండ్ టర్మ్ ఎన్నికయ్యాడని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో దీని గురించి మనం చూసినట్లయితే ఈ పుస్తకాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు ముందు మాట చేశారు అని చెప్పి చెప్తున్నారండి. సో అదేవిధంగా సంపాదకులు దీనికి సంబంధించి ఏది మనకి సుజన్ చినోయ్ కానివ్వండి, విజయ్ చౌతేవాలా మరియు ఉత్తమ్ కుమార్ సిన్హా అని చెప్పేసి ఉన్నారండి. సో దీని గురించి ఒక మ్యాటర్ని వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలండి. అంటే మోడీ గారు దేశాన్ని ఏ విధంగా ముందుకు ప్రగతి పదంలో తీసుకొస్తున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, సో అంతకుముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది, ఇట్లా కంపేర్ చేస్తూ వీళ్ళ ముగ్గురు ఈ యొక్క అయితే మనకి సుజన్ చినోమ్ కానివ్వండి, విజయ్ చౌతేవాలా కానివ్వండి, ఉత్తమ్ కుమార్ కానివ్వండి, వీళ్ళ ముగ్గురు మ్యాటర్ని గ్యాదర్ చేయడం జరిగిందండి. జేపీ నడ్డా గారు ఈ యొక్క బుక్ని లాంచ్ చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలండి. సో వీళ్ళ పేర్లు కూడా సో ఇక్కడ జేపీ నడ్డా గారు వస్తారు, ముందు మాటలు అయితే మాత్రం జయశంకర్ గారు వస్తారు. సో వీటి మొత్తాన్ని ఈ యొక్క సంపాదకులు ఎవరంటే ఈ ముగ్గురు పేర్లు మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను మార్చే నిర్ణయాన్ని ప్రధాని మోదీ ఎలా తీసుకున్నారనే దానిపై ఈ పుస్తకం జరగబోతుందని చెప్పేసి దీన్ని ఏదైతే విజ్డమ్ ట్రీ. సో వీళ్ళు ప్రచురిస్తారండి. పబ్లిష్ చేసేది ఎవరు అంటే మనము విజ్డమ్ ట్రీ అనే ఒక పబ్లికేషన్ ఉంటుంది, వీళ్ళు పబ్లిష్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. సో ఖచ్చితంగా మనం ఇవి కూడా గుర్తుంచుకోవాలండి, ఎందుకైనా మంచిది. సో ఎవరు పబ్లిషర్స్ ఎవరు అంటే విజ్డమ్ ట్రీ అని చెప్పేసి, సంపాదకులు ఎవరు అంటే వీళ్ళ ముగ్గురు. సో మనకి సుజన్ కానివ్వండి, విజయ్ కానివ్వండి, ఉత్తమ్ కానివ్వండి, వీళ్ళ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోవాలి. ముందు మాట ఎవరు రచించారంటే మనం ఎస్ జయశంకర్ గారిని గుర్తుంచుకోవాలి. ఈ బుక్ని ఎవరు అంటే మనకి జేపీ నడ్డా గారండి. సో ఇది ఓవరాల్గా మనకి తెలిసి ఉండాలి. సో కష్టంగా అడగాలి అంటే ఇలాంటి అడుగుతాడండి. అట్లా కాకుండా కాన్సెప్ట్ కాకుండా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగితే ఈ బుక్ని పెట్టేసి వీళ్ళ పేర్లు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో పిఎం నరేంద్ర మోడీ చైర్స్ ద ఎడిషన్ ప్రగతి. సో మనకి ప్రగతి ఇంటరాక్షన్ మీట్ అని చెప్పి జరిగిందండి. సో మనకి పిఎం నరేంద్ర మోడీ గారు 8వ ఎడిషన్ ప్రగతి ఇంటరాక్షన్ సమావేశానికి అధ్యక్షత వహించారు అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో ఇక 41, 42, 31, 32 సో ఇట్లా అడగడం జరిగిందండి. ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఏంటి ప్రగతి ఇంటరాక్షన్ అంటే, ఏవైతే దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసము ఈ మీటింగ్ని ప్రారంభించడం జరిగిందండి. అంటే మనకి దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వాటికి పెట్టుబడులు ఏ విధంగా తీసుకొని రావాలి, ఏ విధంగా ఖర్చు చేయాలి అని చెప్పేసి డిఫరెంట్ మినిస్ట్రీస్తో ఇలా వర్చువల్గా మాట్లాడుతూ ఉంటారండి. సో ఇది ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించండి, ఇది మనం చూస్తే 41వ ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 41వ ఎడిషన్ సమావేశానికి మోడీ గారు అధ్యక్షత వహించారని చెప్పేసి, సో ఈ సమావేశంలో 9 కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పిఎం మోడీ మిషన్ అమృత్ సరోవర్ని కూడా ఈయన సమీక్షించారు అన్నారండి. సో మనకి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అదేవిధంగా పిఎం మోడీ మిషన్ అమృత్ సరోవర్ అండి, మిషన్ అమృత్ సరోవర్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ ఏంటి అంటే దేశంలోని ప్రతి జిల్లాలో 75 చెరువులని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అండి. వెరీ ఇంపార్టెంట్. దేశంలోని ప్రతి జిల్లాలో 75 చెరువులని అభివృద్ధి చేసి వాటి ద్వారా నీటిని సంరక్షించాలి అనే ఉద్దేశంతో మిషన్ అమృత్ సరోవర్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్ని కూడా ఒకసారి సమీక్షించడానికి
ప్లస్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఎలా ఉన్నాయని చెప్పి సమీక్షించడానికి మనకి ఈ మీటింగ్ జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి ప్రగతి ఇంటరాక్షన్, సో దీనికి సంబంధించి 2015లోనే మోడీ గారు ఈ యొక్క డిజిటల్ ఇండియా భాగంగా దీన్ని తీసుకొచ్చారు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 25 మార్చి 2015 మోడీ గారు ప్రగతి ఇంటరాక్షన్ను ప్రారంభించారు. సో మనకి ప్రగతి ఇంటరాక్షన్ అండి ఇది. సో మనకి ప్రగతి ఇంటరాక్షన్ని తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని ద్వారా ఎన్నో వర్చువల్గా సమీక్షిస్తూ ఉంటారండి, ఏమైనా సమావేశాలను కానివ్వండి, పనులను కానీ బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అమృత్ సరోవర్, ఎందుకంటే దేశంలో ప్రతి జిల్లా నుంచి, దేశంలో ఉన్న ఒక్కొక్క రాష్ట్రం నుంచి, ప్రతి జిల్లా రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లా నుంచి ఖచ్చితంగా 75 చెరువులను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క మిషన్ అమృత్ సరోవర్ని తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా మనకి మణిపూర్ 18వ గవర్నర్గా ఎవరు ప్రమాణం స్వీకారం చేశారు అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో మనకి 18th గవర్నర్ ఆఫ్ మణిపూర్ ఎవరు అంటే మనము అనసూయ. సో ఊకే అని చెప్పేసి సో మీ అందరికీ తెలిసిందేనండి. సో లాస్ట్ టైం కూడా మనము గవర్నర్లు రీషెల్ ఫైర్ అని చెప్పేసి ఖచ్చితంగా ఏ స్టేట్ అని చెప్పేసి చదువుకోవాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి బిశ్వభూషణ్ హరిచంద్ర గారు ఛత్తీస్గఢ్కి వెళ్ళారని చెప్పేసి, సో మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా మనకి అబ్దుల్ నజీర్ అనే వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అవి కూడా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే బడ్జెట్ సమర్పించిందో మొత్తం బడ్జెట్ ఎంత అని చెప్పేసి అడగడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఇలాంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఉత్తరప్రదేశ్ ఎంత అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో ఇది మొత్తం 6.90 లక్షల కోట్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో భాగంగానే కొన్ని ఇంపార్టెంట్ కొంత అమౌంట్ అనేది అలొకేట్ చేయడం జరిగిందండి కొన్ని స్కీమ్స్కి, అవి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మనకి ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్హా ఫిబ్రవరి 22లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో ఈ యొక్క బడ్జెట్లో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ్ యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ్ యోజన కింద మనకి 1050 కోట్లు, అదేవిధంగా 4032 కోట్లు నిరుపేదల వితంతువులకు మరియు అన్ని తరగతుల బాలికల వివాహానికి, సామూహిక వివాహ పథకానికి 600 కోట్లు కేటాయించారన్నారండి. సో ఈ బడ్జెట్లో ఇవి అనేది వెరీ కీ రోల్గా పే చేస్తుంది. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ముఖ్యమంత్రి కన్యా సుమంగళ్ యోజన ఈ స్కీమ్ని ఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది అని అడుగుతాడండి. గుర్తుంచుకోవాలి. ఉత్తరప్రదేశ్ పోనీ ఎంత అమౌంట్ కేటాయించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనకి 1050 కోట్లు అని చెప్పేసి. సో అదేవిధంగా నిరుపేద వితంతువులకి ఎంత అమౌంట్ కేటాయించారంటే 4032 కోట్లు అని చెప్పేసి. ఏదైతే మనకి బాలికల వివాహానికి మనకి సామూహిక్ వివాహ్ అనే పథకాన్ని 600 కోట్లతో తీసుకొస్తున్నారు అని కొన్ని అన్నీ కాకపోయినా సరే కొన్ని ఇలా ఇంపార్టెంట్ పాయింట్లు అనేవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో మనము లాస్ట్ టైం కూడా కొన్ని డిఫరెంట్ ఎగ్జామ్లు అడగడం జరిగిందండి. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ కాబట్టి సో కొంచెం యూనిక్గా ఉంటుందండి. సో అందువల్ల ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిందే. సో దానికి సంబంధించి తెలంగాణ బడ్జెట్ పెట్టినా ఇలా 1-2 స్కీములు కొత్తగా ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తే అవి కూడా మనం చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మినిస్ట్రీ సీక్స్ రిపోర్ట్ ఆన్ ద కజిరంగా రైనోస్ ఎస్టిమేషన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక న్యూస్ రావడం జరిగిందండి. ఇవైతే మనకి ఈ యొక్క కజిరంగా నేషనల్ పార్క్ మీ అందరికీ తెలిసిందేనండి. ఇది అస్సాంలో ఉంటుంది. ప్రపంచంలో రైనోస్ అంటే ఏక కొమ్ము ఖడ్గమృగాలు. సో మీకు చూస్తున్నట్టు వీటినేనండి రైనోస్ అని చెప్పేసి అంటామండి. సో మన తెలుగులో అయితేనేమో ఏక కొమ్ము ఖడ్గమృగాలు అని చెప్పేసి అంటాము. సో వీటి యొక్క గ్రోత్ రేట్ అనేది అంటే వీటి యొక్క పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో మనకి దీనికి సంబంధించి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఒక డేటాని తీసుకొని ఈ డేటా ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే మనకి దగ్గరగా 2.7% అనేది గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంది అని చెప్పి చెప్తున్నారండి. అంటే వీటి యొక్క పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంది ఈ యొక్క నేషనల్ పార్కులో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బాగా గుర్తుంచుకోండి. ప్రపంచంలో అత్యధిక రైనోసర్స్ ఉంది ఎక్కడ అంటే 2/3 పాపులేషన్ అనేది ఇక్కడే ఉందండి. సో 2/3 పాపులేషన్ అనేది మనకి కజిరంగా నేషనల్ పార్కులోనే ఉంది. గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కజిరంగా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కజిరంగా అస్సాం అండి. అదేవిధంగా ఏవైతే మనకి భారతదేశంలో ఉన్న నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి ఫస్ట్ టైంగా శాటిలైట్ ఫోన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన నేషనల్ పార్క్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ కజిరంగా నేషనల్ పార్క్. సో శాటిలైట్ ఫోన్స్ ఆర్ యూజ్డ్ ఫస్ట్ టైం ఇన్ విచ్ నేషనల్ పార్క్ అంటే కజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. శాటిలైట్ ఫోన్స్ను ఉపయోగించిన నేషనల్ పార్క్ ఏంటి అంటే సో కజిరంగా నేషనల్ పార్క్. ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి రైనోసర్ పాపులేషన్ అనేది గ్రోత్ రేట్ సంవత్సరం పెరుగుతూ ఉంది. సో ఇట్లా యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఇప్పుడు 2.7గా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే
సో మనకి 60% ఆఫ్ ఇండియాస్ ఓటర్స్ లింక్డ్ ఆధార్ టు ఓటర్ ఐడి ఆర్టీఐ. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఒక డేటా అనేది రావడం జరిగిందండి. ఏదైతే మనకి ఈ యొక్క ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ని లింక్ చేసుకోవాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి లాస్ట్ ఇయరే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఓటర్ ఐడితో ఆధార్ని అనుసంధానించుకోవాలి అని చెప్పేసి. అలా అనుసంధానించుకున్న రాష్ట్రాలలో మొదటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడగవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొదటి రాష్ట్రం త్రిపురగా ఉంది, ఆ సెకండ్ లక్షద్వీప్ ఉంది, ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉంది. ఆ 3 గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 71% మాత్రమే మనకి ఈ యొక్క ఓటర్ ఐడితో ఆధార్ లింక్ అయింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి అలా చాలా తక్కువగా ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్ అండి. సో దగ్గర గుజరాత్లో చాలా తక్కువగా అంటే ఓటర్తో ఆధార్ని అనుసంధానించుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా దీని నుంచి కూడా బిట్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో మనకి ఖచ్చితంగా టాప్ 3 స్టేట్స్ ఏంటి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనికి మనం చూసినట్లయితే ఈ యొక్క మనకి ఆధార్ టు ఓటర్ ఐడి అని చెప్పి అంటే ఓటర్ ఐడితో ఆధార్ను అనుసంధానం చేసుకున్న రాష్ట్రాల్లో టాప్ రాష్ట్రాలు అంటే మనకి త్రిపురలో ఆల్మోస్ట్ 92.3% అనే వీడు ఆధార్ని ఓటర్తో అనుసంధానించుకున్నారండి. అదేవిధంగా లక్షద్వీప్ వచ్చేసరికి 91% అనేది అక్కడ ఇంప్లిమెంట్ జరిగింది. సో మధ్యప్రదేశ్లో 86% అండి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్ర అండ్ కర్ణాటక 71%గా ఉందండి. సో లీస్ట్గా మనకి గుజరాత్ అని చెప్పేసి చెప్పుకున్నాము. సో మనకి గుజరాత్ అండి. సో మనకి గుజరాత్ వచ్చేసరికి 31.5% మాత్రమే లీస్ట్ అండి. సో మనకి ఓటర్తో ఆధార్ని అనుసంధానించిన వాటిలో లీస్ట్ స్టేట్ ఏదంటే దట్ ఈస్ గుజరాత్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి మొత్తం 12 డిజిట్స్ ఉంటాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వీటిని ఎవరు ఇష్యూ చేస్తారంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళు ఆధార్ కార్డుని రిలీజ్ చేస్తారని పాయింట్ గుర్తుంచుకోవాలండి. సో ఇప్పటివరకు దగ్గరగా మన భారతదేశంలో మనకి 2023 జాన్యువరి నాటికి 135 కోట్ల మంది దగ్గరగా ఆధార్ కార్డ్స్ని కలిగి ఉన్నారు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 135 కోట్ల మంది ఈ యొక్క ఆధార్ కార్డు కలిగి ఉన్నారు 2023 జనవరి 1 నాటికి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా దీనికి ఏదైతే మనకి యొక్క ఆధార్కి చైర్మన్గా జె సత్యనారాయణ అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నారు ఆధార్కి, బాగా గుర్తుంచుకోవాలి. ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఆధార్ కార్డుని ఇష్యూ చేస్తారు. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ మనకి ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ కింద ఈ యొక్క ఆధార్ అనేది పనిచేస్తూ ఉంటుంది, గుర్తుంచుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఓటర్ ఐడికి ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి. ఈ ప్రక్రియలో త్రిపుర టాప్ మోస్ట్లో ఉంది, గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.